జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ సౌండ్ ఆంధ్రప్రదేశ్ వరకు వినపడాలా? ఏం తమ్ముళ్ళు? జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు. జై శ్రీరామ్. తమ్ముళ్ళు, మీరు ఇక్కడ చేసే శబ్దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దొంగలు వణకాలా? గట్టిగా జై చంద్రబాబు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా జాతి ఔన్నత్యం కోసం పాటుపడే మహానుభావులందరికీ శిరస ఉంచి నమస్కరిస్తున్నా. చరిత్ర రాయటానికి కొంతమందే పుడతారు. ఆ చరిత్రను తిరగరాయటానికి ప్రతి శతాబ్దానికి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఆ చరిత్ర తిరగరాసే సమయం ఆసన్నమైనది. తమ్ముళ్ళు, డైరెక్ట్ పాయింట్ గా వస్తున్నా. మన పెద్దలందరూ మురళీమోహన్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, మహానుభావులు ఎంతో మంది, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ మన చరిత్ర గురించి, మన పౌరుషాల గురించి, మన పరిశ్రమల గురించి, మనము అందరికీ చేసే పనుల గురించి చెప్పారే. నేను అవన్నీ చెప్తున్నా. పెద్దలకి అందరికీ పదాభివందనాలు చేస్తూ ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి శతాబ్దంలో ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం చేయడానికి మనం సమాయత్తమై ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చింది అవకాశం. తమ్ముడు, ఇప్పుడు మనకు వచ్చింది అవకాశం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సౌండ్ రావట్లేదు తమ్ముడు. కాదు తమ్ముడు, ఈ వేదిక మణికొండ గ్రామ సంఘం వారు గత నెల రోజులుగా ఎంతో కష్టపడి సుమారుగా 15,000 మందికి ఏర్పాటు చేస్తుంటే చాలా మంది హర్షించారు. ఏంటి 15,000 మందిగా అని. ఇంత ఉత్సాహంతో వచ్చిన మీరు అట్లా స్తబ్దతగా కూర్చుంటే ఎట్లా? అట్లా సైలెంట్ గా కూర్చుంటే ఎట్లా? మైకులు వణకాలా? నరాల్లో వచ్చి ఉప్పొంగి రావాలా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది తమ్ముళ్ళు, చరిత్రను తిరగరాయడానికి మనమంతా సిద్ధం కావాలా? మన ఔన్నత్యాన్ని, మన జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకెళ్ళాలా అని చెప్తున్నా. పరిశ్రమలు పెట్టాం, సినీ పరిశ్రమలు పెట్టాం. వ్యవసాయ రంగంలో ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించాం. ఎక్కడ చూసినా మనమే. కానీ బాధాకరం, ఇందుకు సత్యమని ఎంత చెప్పింది. మన జాతిని అంతం ముగించాలి అనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు నడుస్తున్నాయని, ఆ కుట్రలను ఛేదించే యువకులు లేదా అడిగింది. నేను కమ్మ జాతిలో పుట్టిన DNA నా దగ్గర ఉంది. నేను ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరంతా సిద్ధంగా అడుగుతున్నా. తమ్ముడే తమ్ముడు, సిద్ధమా కాదా? అది సత్యవాణి అక్కడికి వినపడే అంటే ఇంటికెళ్ళింది కానీ ఆవిడకి వినపడే వాళ్ళు చెప్పండి. యువతంతా సిద్ధంగా ఉంది. ఎవరినైనా సరే ఎదిరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రను తిరిగి రాస్తాం. చరిత్ర సువర్ణ అధ్యాయాలతో, సువర్ణ అక్షరాలతో చరిత్రలో CBN పేరుని రాసి పెడతామని చెప్తున్నా. ఎందుకంటే మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ కులంలో పుట్టి ఎంతో నిరక్షరాస్యత, ఎంతో దైత్యాన్ని అనుభవిస్తున్న బడుగు బలహీన వర్గాలకి, ఒక కమ్మజాతి కాదు అన్ని జాతులకి ఆదర్శ పురుషుడై ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అందించిన మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. సమాజంలో చిన్న పెట్టిన చెప్తా. ఒకసారి ఒక మంచి వేదికలో మంచి మీటింగ్ నడుస్తూ ఉంది. ఆ వేదిక మీద అందరూ ఆలోచిస్తున్నారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అందరూ వలసలు వస్తున్నారు. మరి అక్కడ చూస్తే వ్యవసాయం పండుగలేదు, వర్షాలు లేవు. ఇక్కడ చూస్తే జనం మొత్తం వస్తున్నారు. ఏం చేయాలా ఇదంతా, ఏం చేయాలా ఇదంతా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఒక మహానుభావుడు నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఎవరది?
ఎవరది సిబిఎం ఒక కొండను చూపిస్తే ఆ కొండను బంగారం చేశాడు. ఆ కొండని హైటెక్ సిటీ ఇవాళ ఎంతో మంది యువతకి అవకాశం కల్పించారే. ఒకప్పుడు ఎకరం భూమి 2 లక్షలు 3 లక్షలు ఉండేది. ఇప్పుడు మన ఊర్లో ఎకరం భూమి ఎంత ఉంది? 100 కోట్లు. ఇక్కడ లేదు తమ్ముడు, ఇక్కడ 100 కోట్లు లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తెలంగాణలో ఉండేది. అక్కడ ఒక ఎకరం ఉంటే 100 ఎకరాలు కొనేవాడు హైదరాబాద్ చుట్టుపక్కల. ఇవాళ హైదరాబాద్ లో ఒక ఎకరం ఉంటే అక్కడ 100 ఎకరాలు కొనుక్కునే దుస్థితిలో రాక్షస పరిపాలన జరుగుతుంది. ఆ రాక్షస పరిపాలన అంతమొందించాలి అంటే మీ యువతంతా మీకు అవకాశాలు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు 1 లక్ష రూపాయలు, 50,000, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు దేశ విదేశాల్లో మీకు అవకాశాలు దక్కినాయి అంటే నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన జాతిలో పుట్టడం గర్వకారణం. కాబట్టి మీరందరూ కూడా యుద్ధానికి సమానమై మీరందరూ మురళీమోహన్ గారు చెప్పినట్టు 15 రోజుల ముందే మీ గ్రామాలకు వెళ్ళండి. అన్ని కులాలని చైతన్యం చేయగలిగే సత్తా మీ దగ్గర ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన జాతిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓట్లు చూసుకుంటాం. ఓట్లు చూసుకుంటాం. థ్యాంక్ యూ తమ్ముడు.